స్వీయ పరిచయం. గ్రేస్ ఫౌండేషన్ కుటుంబం తరపున సర్వేశ్వరునికి నమో నమః. సర్వజనులకు శుభకామనలు. పేరు బంధనాథం జ్ఞానసుందరరావు. వయస్సు 79 సంవత్సరం. కుటుంబ నేపథ్యం అర్ధాంగి ధన్యజీవి, MLB సుందరి టీచర్, BSc B.Ed. 3 కుమార్తెలు, 2 కుమారులు, మనవళ్ళు 6, మనవరాండ్రు 3. కుటుంబ పరివారం మొత్తం 21 మంది. జననము 17 ఆగస్టు 1948. ధన్యజీవులు బి శాంతయ్య మాస్టారు, శివరీల టీచర్ల గారి 6 సంతానములో జ్యేష్ఠ పుత్రుడుగా. ప్రాథమిక విద్య తల్లిదండ్రులు చెట్టుకుంపాలెం, గుంటూరు జిల్లా. హై స్కూల్ SSLC 1965 రెంటచింతల, గుంటూరు జిల్లా. BA 1968 71 ఆంధ్ర లోయల కాలేజ్, విజయవాడ. MA మ్యాథమెటికల్ ఎకనామిక్స్ 1971 73 ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్. లెక్చరర్గా 1970 నుండి 2005 వరకు కూడా ఠాగూర్ సోమ్ జూనియర్ కాలేజీలో సికింద్రాబాద్. వివాహము 5వ తారీఖున జూన్ 1975. అంతయ్య PET, శైలు టీచర్ల గారి 7 సంతానములో జ్యేష్ఠ పుత్రిక సుందరితో. మా వైవాహిక జీవితం 50 సంవత్సరం. దంపతులుగా 22 సంవత్సరముల సాంఘిక సేవ, 5 సంవత్సరములు వివిధ గ్రంథాల సారాంశాలతో కుటుంబ వ్యవస్థ పఠనం, వేద బోధనలు, శాస్త్రీయ దృక్పథాలతో, ప్రపంచ ప్రమాణాలతో, ఆధ్యాత్మిక విలువలతో మా జీవన అనుభవాలను రంగరించి క్రోడీకరించి విషయ సంగ్రహము మరియు కూర్పు. గత 15 సంవత్సరాలుగా కర్ణాటకలోని బళ్ళారి, తెలుగు రాష్ట్రాల్లో 4000 మందికి పైగా యువతి యువకులకు వివాహ అవగాహన తరగతులు నిర్వహించాము. అంతేకాకుండా తమ్మరి వివాహతులకి సమీక్ష తరగతులు కూడా నిర్వహించాము. నేడు కుటుంబాలు బలపరిచే పరిచర్యగా మా మెగా ప్రాజెక్ట్ యూట్యూబ్ యొక్క అంశాల ప్రయత్నం. నేడు యువతి యువకులు ఆర్భాటంగా, ఉత్సాహంగా, ఘనంగా దేవుని పేరుతో వివాహ అంతస్తులో ప్రవేశిస్తున్నారు. 3 నాళ్ళ ముచ్చటి తీరిన తర్వాత ఆ వివాహం పోరాటంగా మారి వేదనలతో సమస్య వలయముగా మారిందని భావిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? కారకులు ఎవరు? ఎందుకు జరుగుతున్నాయి? కుటుంబాలు సుఖశాంతులతో, శాంతి సమాధానాలతో తృప్తిగా, గౌరవంగా జీవించలేరా? ఇది అసాధ్యమేమీ కాదు కదా. దీనికి అంతకు కారణం అవగాహన రాహిత్యం. ఎందుకు మీ వివాహాన్ని రక్షించుకోవాలి? నేడు ప్రతిరోజు ప్రతి చోట వివిధ పరిస్థితుల్లో, వైవిధ్య పరిస్థితుల్లో వివాహ వ్యవస్థలకి వ్యతిరేకంగా ఆలోచనలు, వాదనలు పుట్టుకొస్తున్నాయి. సంఘంలోని శక్తులన్నీ కూడా ప్రచార మార్గం, సాధనాలు, రాజకీయాలు, చట్టాలు, విద్యా వ్యవస్థలు వివాహ వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. తప్పులను ఒప్పులుగా చిత్రీకరిస్తున్నారు. అవి పనిచేస్తున్నాయి కూడా. వాటిని ప్రజలు అనాలోచితంగా ఆచరిస్తున్నారు కూడా. ఇది చాలా బాధాకరం. నేడు వివాహ వ్యవస్థ పటిష్టంగా మరి గట్టిగా లేదు, దృఢంగా లేదు. మీ వివాహాల్ని ఎప్పుడు కూడా నిందించవద్దు. నేడు వివాహములు వైఫల్యం చెందుటకు ముఖ్య కారణములు ఏమిటి? వైవాహిక తుఫాన్లు ఎలా అధిగమించాలి, తట్టుకొని రోజువారీ పరీక్షను ఎలా ఎదుర్కొని జీవించాలి? చాలామంది ఇంటి తాలపు చెలువులు మర్చిపోయారు. కానీ నిజానికి దాంపత్య జీవితం ఇహపర ఆనందమని మర్చిపోవద్దు. మానవుని జీవితంలో 4 ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయి. 1 బాల్యము, పసితనపు కేరింతలు, కౌమారం, అన్నీ తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, యవ్వనం, అనుభవాల ఆరాటం, వార్ధక్యం, ఆవరైన అనుభూతుల జ్ఞాపకాలు. యవ్వనంలో మనిషి తనకు తోడుగా మరొక మనిషిని తెచ్చుకునే పరిమాణమే వివాహం. వివాహం అనేది ఒక మర్మము మరియు శక్తివంతమైన వాస్తవం అని ఒక వేదాంత పలుకు. దాంపత్య జీవితంలో ఈ లోక డిగ్రీలు సరిపోవు. దైవ జ్ఞానం, లోక జ్ఞానం మెలకులు అవసరము. లోక జ్ఞానము, దైవ జ్ఞానముతో పరిశోధించి ఈ మర్మాన్ని ఛేదించి తెలుసుకోవాలి, జీవించాలి. నేడు ప్రతి కుటుంబంలో కూడా 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. 1 దంపతుల మధ్య అవగాహన లోపము, అవగాహన రాహిత్యము. 2 తల్లిదండ్రులు బిడ్డల మధ్య తరముల అంతరము పెరిగిపోవుట. మానవుడు సత్యాన్ని వేసి, గ్రీక్ సిద్ధాంతము ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు తెలుసుకో. వేద ప్రబోధం ఏం చెప్తుంది? సత్యాన్ని తెలుసుకో. అన్నిటిని పరిశీలించి లోకములో పరీక్షించి మేలైంది ప్రజలు ఎన్నుకోవాలి. వివాహాలు దైవ నిర్ణయమైన అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ దాంపత్య జీవితము మాత్రము భూమి మీద అనేది ఇప్పుడు కూడా మరవకూడదు. ఇది వాస్తవం కూడా. స్త్రీ పురుషులలో లింగభేదమే తేడా, అన్నీ ఒకటే అనుకున్నట్టు చాలా భ్రమ, చాలా ప్రమాదం కూడా. ఆ భ్రమతో మరి చేసుకున్నట్టయితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకరు చెప్పినట్లు మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని చెప్పారు. అంటే పురుషులు అంగార గ్రహము నుండి, స్త్రీలు శుక్రగ్రహం నుండి వచ్చినారని భావన. కానీ భూమి మీద ఉన్నటువంటి పురుష స్త్రీలు వైవిధ్యము, తేడాలు ఎట్లా ఉన్నాయంటే గ్రహాల మధ్య ఉన్నటువంటి
వైవిధ్యము దూరం వంటిదని మరువరాదు. నీకు కావాల్సింది నీ భాగస్వామి నుంచి ఆశించేవి శారీరక, మానసిక, సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మికలు తీర్చుకోవాలి. నీ భాగస్వామికి కావలసిన నీ నుండి ఆశించే ఆమెకు ఇవ్వాలి, తీర్చాలి. స్త్రీ పురుషులలో లింగ భేదమే కాదు, తత్వాల్లో తేడాలు ఉన్నాయి. తత్వం తెలుసుకొని అదుపులో పెట్టుకొని తన భాగస్వామి యొక్క తత్వాన్ని కూడా గ్రహించి అనుకూలపడటం వల్ల ఎన్నో సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. గర్భధారణలో పిండము నుండి ఏర్పడి నుండి కడల వరకు కూడా ఒక్కొక్క దశలో మానవుని ఎదుగుదల, శారీరక మార్పులు, మరి మానవ స్వభావం, ఆలోచన విధానం గురించి సమగ్రమైనటువంటి సమాచారం లేదని చెప్పవచ్చు. ఉన్నా మనకు చెప్పేవారు కానీ పుస్తకాలు కానీ ఏమీ లేవని చెప్పాలి. తెలుసుకోవాలన్న ఓపిక కాలము కూడా సరిపోవట్లేదు. పెద్దలు, సంఘము, తల్లిదండ్రులు, మత బోధకులు వారి వారసులకు అందించడం లేదు. కనుకనే మానవాళి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నది, సతమతమవుతున్నారు. దంపతుల మధ్య అవగాహన రాహిత్యము, స్త్రీ పురుష తత్వాలైనటువంటి భేదాలు తెలియక తరముల అంతరము వలన డిజిటల్ యుగంలో బిడ్డల పెంపకంలో సరైన తగిన పద్ధతులు అవలంబించలేకపోతున్నాడు. వారు ఎచ్చట వారైనా సరే, ఏ మతానికి చెందిన వారైనా సరే, వారి భక్తి ప్రవృత్తులు ఏవైనా సరే, ఆస్తిపాస్తులు, అంతస్తులు, గౌరవ ప్రతిష్టలు ఎంత ఉన్నా కూడా దాంపత్య జీవితము భారంగా కొనసాగిస్తున్నారు. కొందరు విఫలము చెందుతున్నారు కూడా. వివాహ జీవితము నిస్సారంగా, జీవితంగా, వాడిపోయినదిగా, కేవలంగా, భారంగా, సువాసన లేనిదిగా ఉంటున్నాయా? వివాహ సమస్యలతో, కుటుంబ సమస్యలతో సతమగుతున్నారా? మా గ్రేస్ ఫౌండేషన్ ఫ్యామిలీ యూట్యూబ్ కుటుంబ పరిచయంలోని 200కు పైబడిన ఎపిసోడ్లోని అంశాలన్నీ తెలుసుకొని అవగాహన పొందండి. కానీ అణగదొరుకుటకు, ఎదురించుటకు మాత్రం వాడరాదు. సమన్వయతముతో జీవితాన్ని చక్కదిద్దుకోండి. దైవ జ్ఞానము, లోక జ్ఞానము, మెలకులతో జీవితాలను ఆనందమయం చేసుకోవటం, సుఖశాంతులతో వర్ధిల్లండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మరవరాదు. And press the bell icon for more details. God bless you all. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక.